బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఇలా కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇలా భారతీయ జనతా పార్టీ నాతో సహా సరే నన్ను పట్టుకుని పట్టుకోపోయాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఏ విధంగా రాసి రంపాన పెట్టిరో, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిరో, ఏ విధంగా జైలు పంపిరో, ఏ విధంగా లాఠీ దెబ్బలతో కొట్టిరో దాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మర్చిపోడు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పట్టించుకునే స్థితిలో లేదు. బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా అధికార పార్టీ ఎన్ని అబద్దాలు సృష్టించినా కూడా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో మేము పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, బీజేపీకి వేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసినాం. కానీ పార్లమెంట్లో తప్పు చేయమని చెప్పి ఇవాళ 8 పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించిన తీరును మనం ఆలోచించాలి. కాబట్టి బీఆర్ఎస్లు బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్పు ప్రచారం చేసింది, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీని నమ్మి, మోడీ గారి నాయకత్వం నమ్మి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడ్డ తీరు చూసి, మేము చేసిన ఫైట్ను చూసి, మేము చేసిన పోరాటం చూసి ఇలా భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంట్ స్థానాలు గెలిపించారు. కాబట్టి విలీనం పేరుతోని టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామాలు ఆడుతున్నది. వాళ్ళ పార్టీ శాసనసభ్యులను కాపాడుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఆడుతున్న డ్రామా, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. మా పార్టీలో ఎవరు చేరినప్పుడు కూడా వాళ్ళు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధైర్యం ఉంటే, మీ పార్టీలో చేర్చుకున్నటువంటి శాసనసభ్యులతోని రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా? ప్రజలు మా వైపే ఉండని కాంగ్రెస్ పార్టీలు అంటారు కదా. మీకు ఒక సింబల్ మీద గెలిచి మీ పార్టీలో చేరారు, వాళ్ళతో రాజీనామా చేయించి మీరు ఉప ఎన్నికలకు సిద్ధం కాండి. ఎవరు ప్రజల పక్షాలు అన్నారు, ఎవరు ఏ పార్టీ పక్షాలు అన్నారు ప్రజలకు తీర్పునిస్తారు. దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? ఆలోచించండి.